హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఏఎస్ కెరీ. నేను ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి నైట్ ఫాల్స్. నైట్ ఫాల్స్ అంటే నిద్రలో స్ఖలనం. పెళ్లి కాకముందు మనం సెక్స్ చేయం కాబట్టి వారానికి 2 సార్లు నిద్ర వెళ్ళిపోతే అది నార్మల్. నెలకు 8 సార్లు నిద్రలో వీర్యం వెళ్ళిపోతే అది నార్మల్. కానీ వారానికి 4 సార్లు అవుతుంది అనుకోండి, 5 సార్లు అవుతుంది అనుకోండి, 6 సార్లు అవుతుంది అనుకోండి, 7 సార్లు అవుతుంది అనుకోండి, అది అబ్నార్మల్ వ్యాధి. నెలకు 8 సార్లు అయితే ఏం కాదు నైట్ ఫాల్. ఎందుకంటే మనకు బాడీలో వీర్యం ఉత్పత్తి మనం సెక్స్ చేయడం పెళ్లి కాకముందు దేవుడు ఫ్లష్ చేస్తుంటాడు, బయటికి తీసేస్తుంటాడు. అది పెళ్ళైన తర్వాత సెక్స్ చేస్తాం కాబట్టి నైట్ ఫాల్స్ ఉండవు ఎక్కువ. పెళ్లి కాకముందు నైట్ ఫాల్స్ సహజంగా 7-8 సార్లు నెలకు అవుతాయి, వారం 2 సార్లు అవ్వడం సహజం. ఎక్కువ అవుతుంది అనుకోండి, వాడికి ఏదో వ్యాధి ఉన్నట్టే. నైట్ ఫాల్స్ అవ్వడానికి కారణాలు ఏంటంటే బూత్ సినిమాలు చూడటం, అస్తమానం అమ్మాయిలతో చాటింగ్లు, బూతు కబుర్లు, లేదా బోర్ల పండుగ అంగానికి బెడ్డుతో రాపిడీ చేసుకోవడం, లేదా చేతితో బాగా రాపిడీ చేసుకుని అంగం బాగా సెన్సిటివ్గా మారడం, ఇవన్నీ కారణాలు ఉంటాయండి. మీలో ఎవరికైనా ఉండి ఇట్లాంటి సమస్యలు ఉంటే అతిగా నిద్రలో స్ఖలనం అవుతుంది అనుకోండి, మీకు నైట్లో ఫాల్స్ ఎక్కువ అవుతుంది అనుకోండి, వారానికి 7-8 సార్లు అవుతుంది అనుకోండి, లేదా 5-6 సార్లు అవుతుంది అనుకోండి, నెలకు 15-20 సార్లు అవుతుంది అనుకోండి, మీకు సమస్య ఉన్నట్టే. దానికి ట్రీట్మెంట్ అవసరం, చేసుకోవాల్సిందే. ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది, నైట్ ఫాల్ ఎక్సెస్ అయినప్పుడు మగతనం తగ్గుతుంది, సెక్స్ హార్మోన్ తగ్గుతాయి, కామ కోరికలు తగ్గుతాయి, మన బాడీలో వీక్నెస్ రావచ్చు, బలహీనత రావచ్చు, నరాల బలహీనత పడవచ్చు, మన శరీరం కూడా మన చెంపలు లోపలికి పోవచ్చు, మన కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, మన ఎంటలు రాలుతుంటాయి. నైట్ ఫాల్ ఎక్సెస్ అవుతాయి, ధాస్ సిండ్రోమ్ అంటారు దీనికి. యునానిలో చక్కటి పరిష్కారము. ఈ సమస్యలతో శాశ్వతంగా బయటపడవచ్చు. మంచి కౌన్సిలింగ్, మంచి మందులు, ఎట్లాంటి సమస్యలు రాకుండా శాశ్వతంగా మీరు నైట్ ఫాల్స్ వారానికి 2 సార్లు అయ్యేటట్టు. కాకపోయినా కూడా ఇబ్బంది, వారానికి 2 సార్లు కాకపోయినప్పుడు మీకు అబ్నార్మాలిటీ, మన బాడీ నుంచి వీర్యం బయటకు వస్తున్నప్పుడే మరి ఆరోగ్యంగా ఉన్నట్లు. అతిగా అయితే సమస్య, దానికి చక్కటి పరిష్కారం ఉంటుందండి. ఇట్లాంటి సమస్య మీలో ఎవరికైనా ఉంటే ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, లేదా దగ్గరలో ఉంటే నాకు వచ్చి చూసుకొని సమస్యలతో ట్రీట్మెంట్ తీసుకొని బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు.